విశాఖలోని ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా ఆమోదంపై న్యాయ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేస్తే అప్పుడు దాన్ని ఆమోదించలేదని, అలా ఆమోదిస్తే ఉప ఎన్నిక జరుగుతుందని, అది ప్రభుత్వానికి ఇబ్బంది అని జగన్ ప్రభుత్వం ఆలోచించినట్లు గంటా తెలిపారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గించాలని దురుద్దేశంతో తన రాజీనామాను 3 సంవత్సరాల తర్వాత ఆమోదించారని అన్నారు. రాజకీయ కుట్రతోనే తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారని తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఇందులో భాగంగానే కోర్టులో వేయడం జరిగిందన్నారు. తనకి ఓటు హక్కు మినహా మరి ఏ ప్రయోజనాల కోసం ఈ పని చేయలేదన్నారు. తన రాజీనామా సమున్నత లక్ష్యంతో చేసిందన్నారు గంటా శ్రీనివాసరావు. కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. 2021 ఫిబ్రవరి 12న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి నిరసనగా ఆ రోజు నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయటం, దాన్ని స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చి దాన్ని వెంటనే ఆమోదింపజేయమని ఆనరబుల్ స్పీకర్ గారిని స్వయంగా కలిసి అడిగినప్పటికీ, అనేకసార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా దాన్ని ఆమోదించకుండా ఒక కోల్డ్ స్టోరేజ్లో పడేయడం జరిగింది. మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల పేరుతోటి ప్రైవేటైజేషన్ చేస్తుంటే, స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన రాజీనామా ఈ నెల తర్వాత ఆమోదిస్తున్నారంటే దాంట్లో ఒకటే కుట్రకోవడం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ మార్కు ఏదైతే ఆ కుట్ర ఉందో దాంట్లో రేపు రాజ్యసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మార్చిలో. తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడం జరిగింది. అనురాధ అనే అభ్యర్థిని పెట్టి గెలవడం జరిగింది. ఆ దెబ్బ ఇప్పుడు ఇంకా గుర్తొచ్చింది. మళ్ళీ రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ మనం ఒక రాజ్యసభ్యుడిని కోల్పోతాం. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నెంబర్లు తగ్గించాలి. ఎలా తగ్గించగలుగుతామంటే, గంటా శ్రీనివాసరావు ఇప్పుడు 3 ఏళ్ల క్రితం వచ్చాడు కదా అని చెప్పి హడావుడిగా ఆ రాజీనామా కోల్డ్ స్టోరేజ్ బయటికి తీసి దాన్ని నాకు రాజ్యసభ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని కల్పించమని చెప్పి కోర్టు నేను అప్పీల్ చేస్తున్నాను. రేపు మండే హీరింగ్ వస్తుంది.